విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు టీఎస్ఆర్జేసి, అలాగే ఏపీఆర్జేసి, అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఈ వీడియో నందు మొదటి చాప్టర్ వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది నేర్చుకుందాం. ముందుగా మరి ఈ వాస్తవ సంఖ్యలు అనేటువంటి చాప్టర్లో ఏ కాన్సెప్ట్ ఉన్నావో ఒక్కసారి చూద్దాం. మొదటి కాన్సెప్ట్ వచ్చేసి గమనించండి ఒక్కసారి. యూక్లిడ్ భాగహార పద్ధతి లోపల గాసాబా తెలుసుకోవడం. ఇది మనకి 10వ తరగతిలో ఉన్నటువంటి మొదటి కాన్సెప్ట్. అయితే మనం యూక్లిడ్ భాగహార పద్ధతిలోనే తెలుసుకోవాలంటే అవసరం లేదు. మనం గాసాబా తెలుసుకోమని చెప్తే ఏ పద్ధతిలోనైనా తెలుసుకుని ఆన్సర్ రాయొచ్చు. ఒక్కసారి క్వశ్చన్స్ గమనించండి. అలాగే పర్టికులర్గా యూక్లిడ్ భాగహార పద్ధతిని ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. వీటి యొక్క సాధన ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుంటాం. అలాగే ప్రధాన కారణాంక పద్ధతి లోపల కాసాగు గాసాబా తెలుసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి స్క్రీన్పై గమనించండి. మరి ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియో నందు నేర్చుకుంటాం. అలాగే ప్రధాన కారణాంకాల లబ్ధం గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ మూడో కాన్సెప్ట్ వచ్చేసి అంతమయ్యే దశాంశాలు, అంతము కాని ఆవర్తన దశాంశాల గురించి నేర్చుకుంటాం. ఒక్కసారి స్క్రీన్పై గమనించండి. ఈ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కింది వాటిలో అంతమయ్యే దశాంశాలు లేదా ఈ కింది వాటిలో ఎన్ని స్థానాల తర్వాత అంతం అవుతుంది, ఈ రకమైనటువంటి క్వశ్చన్లను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియో నందు నేర్చుకుంటాం. అలాగే కరణీయ సంఖ్యలు. మరి కరణీయ సంఖ్యల్లో కూడా మనము గమనించినట్టయితే ఈ కింది వాటిలో కరణీయ సంఖ్య ఏది, లేదా 2 కరణీయ సంఖ్యలు ఇచ్చేసి వాటి మొత్తం కరణీయ సంఖ్య అవుతుందా, లేదా కరణీయ సంఖ్యలకు అకరణీయ సంఖ్యల మధ్య సంబంధం గురించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుంటాం. అలాగే సంవర్గమానాలు అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఈ వీడియో నందు నేర్చుకుంటాం. మరి ఒకసారి స్క్రీన్పై గమనించినట్టయితే మనకి సంవర్గమానాల నుంచి కూడా 1 లేదా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి వాటికి సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏ విధంగా ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుంటాం. ఇప్పుడు ముందుగా మొదటిది యూక్లిడ్ భాగహార పద్ధతి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే వరుసగా మనం గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే ఎమాంగ్ 1/2, 1/3, 1/4, 1/5 ద నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఈజ్ అనే సంఖ్యల్లో అంతము కాని దశాంశము. సో ఒక్కసారి గమనించండి. 1/2, 1/3, 1/4, 1/5 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో అంతము కానటువంటి దశాంశము నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పిండు. మరి మనకి టర్మినేటింగ్ డెసిమల్ అంటేనేమో అంతమయ్యే దశాంశము. ఇక్కడ అంతము కాని దశాంశము. అంతము కాదు అంటే ఆవర్తనం కావచ్చు. సో ఇప్పుడు మనకి అంతము కావాలి అంటే ఒక కండిషన్ నేర్చుకున్నాం. హారము డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే 2 పవర్ ఆఫ్ m 5 పవర్ ఆఫ్ n. హియర్ m, n ఆర్ బిలాంగ్స్ టు z ప్లస్ అనగా పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలను. అంటే డినామినేటర్ను హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 2 ఘాతం కానీ 5 ఘాతం కానీ ఈ రూపంలో ఉన్నట్టయితే అంతం అవుతుంది. 2 ఘాతం m ఆర్ 2, 5 కాకుండా వేరే ఏ హారమైన ఉన్నట్టయితే అది అంతము కాని ఆవర్తన దశాంశం అవుతుంది. ఇప్పుడు మొదటి ఆప్షన్ 1/2. సో హారము 2 ఉంది కాబట్టి ఇది అంతం అవుతుంది. అలాగే 1/4 అనగా 1/2 ఘాతం 2. సో ఇక్కడ కూడా ప్రధాన కారణాంకాల లబ్ధం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని 2 మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా అంతం అవుతుంది. 1/5 ఇది కూడా అంతం అవుతుంది. కానీ మనకు కావాల్సింది అంతము కానటువంటిది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే మనకి అడిగినటువంటి దాని ప్రకారము నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ నాన్ టర్మినేట్ డెసిమల్ ఈజ్ 1/3. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఎక్స్పానింగ్. ఈ కింది అకరణీయ సంఖ్యల్లో అంతమయ్యే దశాంశ విస్తరణను కలిగి ఉంది. ఇది కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 2 కానీ 5 కానీ ఉన్నట్టయితే అంతం అవుతుంది. 2, 5 కాకుండా వేరే హారం ఉన్నట్టయితే దానిని లవం చేత భాగించాలి. క్యాన్సల్ కాకపోతే అప్పుడు అది అంతము కాని ఆవర్తన దశాంశం అవుతుంది. సో డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో 7 సో 40 అంటే 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1. సో 11/35 అంటే 5 ఇంటూ 7. సో 5/21 అంటే 3 ఇంటూ 7. సో 15 అంటే 3 ఇంటూ 5. ఇందులో కూడా మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ దాంట్లో 2 and 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క డినామినేటర్లో ఉంది కాబట్టి మరి 7/40 అనేది అంతమయ్యే దశాంశం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రిమైనింగ్ మూడిట్లో కూడా మనకి డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయినప్పుడు 2, 5 కాకుండా అదర్ ఫ్యాక్టర్ ఉంది. ఫస్ట్ సెకండ్ దాంట్లో 7 ఉంది, థర్డ్ దాంట్లో 3 and 7 ఉంది, ఫోర్త్ దాంట్లో 3 ఉంది. సో 2, 5 కాకుండా అదర్ ఫ్యాక్టర్ వచ్చినట్టయితే అది అంతము కాని ఆవర్తన దశాంశం అవుతుంది.
మరి ఒక్కసారి ఈ ఆప్షన్ చూడండి. ఉదాహరణకు మనకి 14/35 14/35. సో 14/35 ఉంది కదా, ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఒక్కసారి గమనిద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 14/35ను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే డినామినేటర్ను 5 into 7 వచ్చింది. 5 into 7 వచ్చింది కాబట్టి ఇందులో 5 కాకుండా 7 ఈజ్ ఆల్సో అనదర్ ఫ్యాక్టర్. 5 కాకుండా 7 ఈజ్ అదర్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనుకుంటాం. అయితే మనం ఏం చెప్తున్నాం, 5 ఉండాలి. 5 కాకుండా అదర్ ఫ్యాక్టర్ వచ్చినట్టయితే ఆ ఫ్యాక్టర్ చేత న్యూమరేటర్ని క్యాన్సల్ చేయాలి. 7 1 జా 7 2 జా. ఇక్కడ క్యాన్సల్ అయ్యింది. క్యాన్సల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం మిగిలింది, 2/5 మాత్రమే ఉంది. సో ఇక్కడ డినామినేటర్ 5 మాత్రమే ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ద టర్మినేటింగ్ డెసిమల్. దిస్ వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. అంటే మనం డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత 5 ఉన్నట్టయితేనేమో టర్మినేటింగ్ డెసిమల్. 5 కాకుండా అదర్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఆ ఫ్యాక్టర్తో న్యూమరేటర్ని క్యాన్సల్ చేయాలి. క్యాన్సల్ అయిన తర్వాత కూడా మనకి అదర్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే అప్పుడు నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి టర్మినేటింగ్ డెసిమల్ ఏమవుతుంది, 7/40. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇరేషనల్ నెంబర్స్ 1/√2 ఈజ్ మనకి ప్రైమ్ నెంబర్ రూట్ లోపల ప్రైమ్ నెంబర్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఎన్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఉన్నట్టయితే రూట్ ఎన్ అనేది మనకి ఏమవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది, కరణీయ సంఖ్య. ఇప్పుడు మనకి 1/√2 కావచ్చు, √3 కావచ్చు, √7 కావచ్చు, √11 కావచ్చు, √12 కావచ్చు. ఏవైనా సరే మనకి ఏమవుతాయి, ఇరేషనల్ నెంబర్సే అవుతాయి. సో ప్రైమ్ నెంబర్సే కాదు, కొన్ని సందర్భాల్లో కాంపోజిట్ నెంబర్స్ ఉన్నప్పటికీ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే కూడా అది ఏమవుతుంది, మనకి ఇరేషనల్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇరేషనల్ నెంబర్ అంటే కరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్ అంటే అకరణీయ సంఖ్య, ఇంటీజర్ అంటే పూర్ణ సంఖ్య, సహజ సంఖ్య. సో మనకి 1/√2 అనేది ఏమవుతుంది, ఇరేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యాన్ ఇరేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య కానిది అని అడిగిండు. సో కరణీయ సంఖ్య కానిది అంటే మనకి రూట్ లోపల ప్రైమ్ నెంబర్ ఉంటే అది కరణీయ సంఖ్య. √3 దిస్ ఈజ్ ఆల్సో ఇరేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య. √4 వాల్యూ 2 అనేది మనకి అకరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్. √5 ఈజ్ ఆల్సో ఇరేషనల్ నెంబర్. సో మనకు అడిగినటువంటి ఆప్షన్ లోపల కరణీయ సంఖ్య కానిది నాట్ ఇరేషనల్ నెంబర్ మీన్స్ √4. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ √n. సో మనకి ఇది వరకు చెప్పుకున్నాం, ఎన్ అనేది ప్రైమ్ నెంబర్ అయినట్టయితే √n ఈజ్ ఆల్వేస్ ఇరేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య. ఓకేనా. ఒకవేళ కాంపోజిట్ నెంబర్ అయితే కూడా √n అనేది మనకి 2 అవుతాయి కండిషన్స్. ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అయినప్పుడు ఉదాహరణకు √4 ఉంది, √4 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్. సో √6 దిస్ ఇస్ ఆల్సో కాంపోజిట్ నెంబర్. √4 లోపల 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, వర్గ సంఖ్య అంటాం. వర్గ సంఖ్య అయ్యింది కాబట్టి దాని వాల్యూ 2కి ఈక్వల్. √6 అనేది మనకి కరణీయ సంఖ్య అవుతుంది. ఓకేనా. ప్రైమ్ నెంబర్ అయితేనేమో ఆల్వేస్ ఇరేషనల్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ అయితే మనకి 2 కండిషన్స్ ఉంటాయి, పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితేనేమో రేషనల్ నెంబర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఇరేషనల్ నెంబర్, అనగా కరణీయ సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 196. 196 యొక్క ప్రధాన కారణాంక విభజనలోని ఘాతాంకాల మొత్తం. సో ఇది కూడా మనకి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్, రెండు సేమ్ క్వశ్చన్స్. ఒక సంవత్సరం ఒకటి, ఇంకో సంవత్సరం ఇంకొకటి వచ్చింది. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత ఘాతాంకాల మొత్తం. సో సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని అడిగింది. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నాం. 2 టేబుల్లో 2 9s 18. సో 2 8s, అగైన్ 2 4s, 2 9s, అగైన్ 7 7s, 7 1s. సో మనకేమొచ్చింది, 196 ఈజ్ ఈక్వల్ టు 2 power of 2 into 7 power of 2. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ప్రధాన కారణాంక లబ్ధం లోపల ఘాతాంకాలను కూడితే 2 + 2 4. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. సేమ్ క్వశ్చన్ ఇప్పుడు 156 ఉంది, ట్రై చేయండి. ఆన్సర్ను మనకి చాట్ బాక్స్లో చాట్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 42 ఈజ్ 10m + 4. సో 12 and 42 దాని యొక్క ఎల్సిఎం ఎంత ఇచ్చిండు, 10m + 4. అయితే ఇక్కడ m వాల్యూ ఎంత అడిగిండు, 12 మరియు 42 సంఖ్యల యొక్క కాసాగు
ఈ రూపంలో ఉంది. ఏ రూపంలో ఉంది? 10m + 4 రూపంలో ఉంది. అయితే m విలువ ఎంత అని అడిగిండు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. 12కు 42కి ఎల్సిఎం చేసినట్టయితే సో బోత్ ఆర్ డివిజబుల్ బై 2. 2 6 జా 2 21 జా నెక్స్ట్ 3 టేబుల్లో 3 2 జా 3 7 జా 2 and 7 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 7. సో 2 3 జా 6 6 2 జా 12 12 7 జా 84. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 10m + 4 రూపంలోకి మార్చాలి. అంటే 10తో డివైడ్ చేస్తే మనకి కోషియంట్ అవుతుంది. ఇది రిమైండర్. సో ఇది డివైజర్. 10తో డివైడ్ చేయాలి 84ను. మనకి యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ప్రకారం 10తో డివైడ్ చేస్తే 10 8 జా 80. సో m ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. 84ను 10తో డివైడ్ చేస్తే కోషియంట్ భాగఫలం 10 8 80 + 4. ఒకవేళ మనకు అర్థం కాకపోతే సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. +4 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే -4 అవుతుంది. సో 84 - 4 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ m. mతో క్యాన్సిల్ చేస్తే m అంటే 10తో క్యాన్సిల్ చేస్తే 10 8 జా 80. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ 23/2² ఇంటూ 5. 23/2² ఇంటూ 5 అనేది ఎన్ని దశాంశాల తర్వాత అంతం అవుతుంది? ఇక్కడ 23 మనకి ఇచ్చినటువంటిది 2^2 ఇంటూ 5. ఇది మనకి డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఇచ్చిండ్రు. మనం మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది డివిజన్ చేస్తే ఎన్ని డిజిట్స్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది అంటే టర్మినేట్ అవుతుందని అడుగుతున్నాడు. సో మనకి సింపుల్ దీంట్లో లాజిక్ ఏంటంటే 2^m 5^n ఈ రూపంలో ఉన్నట్టయితే డినామినేటర్ అది టర్మినేటింగ్ డెసిమల్ అంతం అవుతుంది. ఎప్పుడు అంతం అవుతుందంటే ఇక్కడ ఈ రెండిట్లో m కానీ n కానీ ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో m ఆర్ n ఈ రెండిట్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అన్ని పాయింట్ తర్వాత అన్ని డెసిమల్స్ వస్తాయి. సో ఇప్పుడు 2^2 ఉంది, 5^1 ఉంది. సో హైయెస్ట్ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 2 డిజిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కావాలంటే మీరు ఒకసారి చూడండి. 23 డినామినేటర్లో 2 2 జా 4 4 5 జా 20 21 జా 20 3. సో ఇక్కడ పాయింట్ రాస్తే 30 అవుతుంది. మళ్ళీ 21 జా 20 0 1. సో ఇప్పుడు పాయింట్ రాసినాం కాబట్టి 100 అవుతుంది. 25 జా 100. దేర్ఫోర్ చూడండి, 1 పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ వచ్చినాయి? 2 డెసిమల్స్ వచ్చినాయి. కాబట్టి రెండిట్లో హైయెస్ట్ ఏది ఉంటే అది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 23/2² ఇంటూ 5. ఒకవేళ మనకి ఇట్లా ఇచ్చిండు 435/80. 435/80. ఇప్పుడు మనకి డినామినేటర్ని మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఇవ్వలేదు. మళ్ళీ అప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలి. చేస్తే 2^4 ఇంటూ 5^1 వస్తుంది. 2^4 ఇంటూ 5^1. న్యూమరేటర్ 435 ఉంది. అయితే ఇక్కడ 5 టేబుల్లో క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయాలి. 5 8 జా 40 5 7 జా 35. సో 87/2^4 వచ్చింది. ఇక్కడ 5 పవర్ లేనప్పటికీ హైయెస్ట్ 4 ఉంది కాబట్టి మనకి పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ వస్తాయి. పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ వస్తాయి. ఒకవేళ ఈ క్వశ్చన్ చూడండి, 82/16. 82/16. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్ ఏం చేస్తే డినామినేటర్ 2^4 వస్తుంది. కానీ న్యూమరేటర్ 2 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ క్యాన్సల్ చేయాలి. 2 41 జా 2 8 జా. ఇప్పుడు మనకి సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అంటాం. సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకున్న తర్వాతనే మనం డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 41/2³ 41/2³. సో మనకి 2^3 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ వస్తాయి. 3 డెసిమల్స్ తర్వాత ఎండ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 స్టెప్స్ మనకి డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు డైరెక్ట్ రాస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే మనం ఫ్యాక్టరైజ్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేయాలి, సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకున్న తర్వాతనే చేయాలి. ఒకవేళ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాం. 37/7 ఉంది. సో డినామినేటర్ అనేది 2 5 కాకుండా ఎనీ అదర్ ఫ్యాక్టర్ ఏది ఉన్నా సరే అది నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్లో 1 2 3 ఇచ్చేసి నన్ ఆఫ్ అబోవ్ అని ఇస్తాడు. ఏది కాదంటే ఏది కాదు ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ స్క్రీన్. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n 9^n కెన్ నాట్ ఎండ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్. n అనేది సహజ సంఖ్య అయినప్పుడు 9n ఏ అంకెతో ఎండ్ కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1 2 9 నన్ ఆఫ్ దిస్. సో n అనేది న్యాచురల్ నెంబర్ అంటే 9^1 కావచ్చు, 9^2 కావచ్చు, 9^3 కావచ్చు, 9^4 కావచ్చు. కంటిన్యూస్. 9^9 అంటే 1 అంటే 9 అవుతుంది. 9² అంటే 81 అవుతుంది.
9 క్యూబ్ అంటే 729 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 9 పవర్ ఎనీ న్యాచురల్ నెంబర్ ఏది ఉన్నా సరే అది 1తో ఎండ్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది. ఎండ్ కానటువంటిది 2. సో 2తో ఎండ్ కాదు కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఎండ్ కానటువంటిది అడిగింది కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 140/210 ఈజ్ ఏ. మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్, నన్ ఆఫ్ ద ఎబో. సో మనం ఇదివరకు చెప్పుకున్నాం 140/210. ఫస్ట్ దీన్ని 10 టేబుల్లో క్యాన్సల్, 7 2 జా 7 3 జా. సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకున్నాం, 2/3 వచ్చింది. డినామినేటర్ 3 ఉంది కాబట్టి నాన్ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ మనం 3తో డివైడ్ చేస్తే 0.6 బార్ వస్తుంది. దీన్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటాం. ఓకే, అంతము కాని ఆవర్తన దశాంశం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రిమైండర్ వెన్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దెన్ 3 ఈజ్ డివైడెడ్ బై 6. 3 కంటే ఎక్కువైనటువంటి ఏదైనా ప్రధాన సంఖ్య యొక్క వర్గాన్ని 6 చేత భాగించగా వచ్చు శేషం. 3 తర్వాత ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 5 7 11 13 కంటిన్యూస్ వస్తాయి. వాటి వర్గాలు 25 49 121 13 13 169. ఇప్పుడు 6తో భాగాహారం చేస్తే శేషం 1. అలాగే 6 8 48 1, 6 20 120 1, ఇక్కడ కూడా 6 2 12 4, 6 8 48 1. సో శేషం ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే ఏం అబ్జర్వ్ చేసినాం, మనకి ఎనీ ప్రైమ్ నెంబర్ 3 తర్వాత ఉన్నటువంటి ఏ ప్రధాన సంఖ్య యొక్క వర్గానైనా సరే 6తో భాగాహారం చేస్తే మనకు శేషం ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 306 అండ్ 657. మనకి ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు. భాగాహార పద్ధతిలో చేయొచ్చు, లేదంటే మనకు ఉన్న ఆప్షన్స్ నుంచి కూడా తెలుసుకోవచ్చు. మనకి దీని ఆప్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఏమంటామంటే ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటాం. మనకి ఈ 2 సంఖ్యలు ఇచ్చిండు. ఈ 2 సంఖ్యల్లో మనకి అడిగింది హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గాసాక. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో పెద్ద సంఖ్య ఏది, 10. 10 అనేది సంఖ్యతో 306 భాగించబడదు, 657 కూడా భాగించబడదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 9. 9తో 2 భాగించడం లేదు. 9తో భాగించబడాలంటే అంకెల మొత్తం అనేది 9 కావాలి. సో 3 + 6 9, 6 + 5 11, 11 + 7 18. సో 18 అనేది 9 ఎక్కంలో వస్తుంది కాబట్టి మనకి 306 9 ఎక్కంలో వస్తుంది, 657 కూడా 9 ఎక్కంలో వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ట్రయల్ ఎర్రర్ మెథడ్. లేదు మనము భాగాహారం ద్వారా చేస్తాము అంటే చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. చూడండి, 306 2ల 612 తీసేసి 5 4, 306ను భాగాహారం చేస్తే 6 ఎక్కంలో వస్తుంది. సో 270 6 3 45, 36 ఎక్క 36 9, మళ్ళీ 9తో 36ను భాగాహారం చేస్తే 9 4 36. సో 0. సో అలా చేసిన 9 వస్తుంది. మనకి దానికంటే కూడా ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా హైయెస్ట్ ఫ్యాక్టర్ నుంచి ముందుకెళ్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ లాగ్ 32 టు ద బేస్ 2. ఇది సంవర్గమానాలకు వెళ్ళి ఇచ్చిండు. సో లాగ్ 32 అంటే మనకి బేస్ ఎంత ఇచ్చిండు, 2 ఇచ్చిండు. సో బేస్ 2 ఉంది కాబట్టి మన పై నెంబర్ను కూడా ఏం చేయాలంటే 2 పవర్ వచ్చేట్టు మార్చాలి, 2 పవర్ ఆఫ్ 5. మనకి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము, పవర్ ఉన్నట్టయితే దాన్ని ఎక్స్పోనెంట్గా రాస్తాం. సో కోఎఫిషియెంట్గా రాస్తాం, గుణకంగా రాసుకుంటాం. 5 ఇంటూ లాగ్ 2 బేస్ 2 అవుతుంది. లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1కి సమానం కాబట్టి 5 ఎక్క 5. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్. ఏవైనా 2 సంఖ్యల యొక్క గాసాబా 1 అయితే ఆ సంఖ్యలను ఏమంటాము? మరి ఆ సంఖ్యలను ఏమంటాము? కో ప్రైమ్ నెంబర్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. పరస్పర ప్రధాన సంఖ్యలు మనం కరణీయ సంఖ్యని చూపెడక్కడ రాస్తుంటాం. √2 = a/b అని రాసి a, b ఆర్ కో ప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు అనగా ఆ రెండింటి యొక్క ఉమ్మడి కారణాంకం 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ π ఈజ్ ఏ. π అనేది మనకి మామూలుగా అందరికి తెలిసింది ఏమనుకుంటాం అంటే π అంటే 22/7 అనుకుంటాం. 22/7 అనేది మనకి అప్రాక్సిమేట్ వాల్యూ, సుమారు విలువ. కానీ π అంటే డెఫినేషన్ ఏంది, వృత్త పరిధి బై సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ బై డయామీటర్ ఆఫ్ సర్కిల్. వృత్త పరిధి బై వృత్త వ్యాసం, ఇది యాక్చువల్ డెఫినేషన్. వృత్త పరిధిని ఆ వృత్తం యొక్క వ్యాసంతో భాగిస్తే వచ్చేది π విలువ. π అనేది ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య, అంతము కాదు ఆవర్తనం కానటువంటి సంఖ్య. మనం 22/7 అనుకున్నాం కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అనుకుంటాం, తప్పు. ఇది జస్ట్ మనకి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్లీ వాల్యూ. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, π డే.
పై డే అనేది మార్చ్ 14th. అలాగే మనకి జూలై 22 అనేది పై అప్రాక్సిమేట్లీ డే. ఈ 22/7 ఉన్నందుకు 7 అనేది జూలై 22 అప్రాక్సిమేట్లీ డే. మార్చ్ 14th ఏమో 3.14 ఇటు కంటిన్యూస్ వస్తుంది కాబట్టి మార్చ్ 14th ఇస్ ద పై డే. ఇక్కడ మాత్రం పై అనేది ఇర్రేషనల్ నెంబర్, కరణీయ సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 8, 9. ఇది మనకి పాలిసెట్లో వచ్చినటువంటి క్వశ్చన్. సేమ్ ఇంత ముందు లెక్కనే ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో పెద్ద ఆప్షన్ ఏది 9. 9తో 8, 7 రాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. 7 కూడా రాదు, రాంగ్ ఆప్షన్. 2 కూడా రాదు, రాంగ్ ఆప్షన్. మిగిలింది 1. ఓకేనా. నెక్స్ట్ ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9, 25. మరి ఇక్కడ కూడా సేమ్ మనకి 3 టేబుల్లో 3 నెంబర్స్ డివైడ్ కావు, 2 టేబుల్లో డివైడ్ కావు. నెక్స్ట్ 1 మనకి 0 అయ్యే అవకాశం లేదు. హెచ్సిఎఫ్ ఏ నెంబర్ కూడా 0 ఉండదు కాబట్టి లీస్ట్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి కో ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా. సో ఆప్షన్ 2 is the correct option. Next question. The product of 2 numbers is 30. If their HCF is 5, then the LCM. So A, B అనేటువంటి 2 నెంబర్స్ తీసుకున్నట్టే ఆ 2 నెంబర్స్ యొక్క LCM L, HCF ఆర్ GCD G అయితే వాటి మధ్యలో రిలేషన్ ఏంటంటే ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు దేర్ LCM ఇంటూ HCF. 2 సంఖ్యల లబ్ధము ఆ 2 సంఖ్యల గాసాబల లబ్ధానికి సమానం. సో A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ G. ఇక్కడ 2 సంఖ్యల లబ్ధము 30 ఇచ్చిండు. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 30. ఇఫ్ దేర్ HCF ఈజ్ 5, ఫైండ్ LCM. సో LCM తెలియదు కాబట్టి L అనుకుందాం. 5 టేబుల్లో 5 6 30. దేర్ ఫోర్ L ఈజ్ ఈక్వల్ టు 6. కానీ ఈ క్వశ్చన్ అయితే మనకి రాంగ్ ఇచ్చిండ్రు. మరి ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ ఒక రిలేషన్ అనేది మనకి ఫార్ములా ప్రకారం చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మనకి ఎప్పుడైనా సరే LCM ఈజ్ మల్టిపుల్ ఆఫ్ HCF. ఆల్వేస్ ఎప్పుడైనా సరే కాసాగు అనేది గాసాబకు గుణిజం కావాలి. ఇప్పుడు ఇక్కడ HCF 5 ఇచ్చిండు కానీ 5 ఎక్కంలో 6 రాదు. ఖచ్చితంగా కూడా 5 ఎక్కంలో 6 రావాలి. వస్తేనే అంటే ఇక్కడ 6 రావాలంటే 6 కాదు LCM రావాలి. వస్తేనే అది మన కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కొట్టేస్తాం. కానీ యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం కాసాగు ఎప్పుడైనా సరే గాసాబకు గుణిజం కావాలి. అలాగే కాసాగుకు HCF అనేది కారణాంకం కావాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ ఆఫ్ 2 అయితే x వాల్యూ ఎంత అనేది. 2 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ ఆఫ్ 2. 8 పవర్ ఆఫ్ 2 అంటే 64 లేదా 2 పవర్ ఆఫ్ 3 హోల్ పవర్ ఆఫ్ 2. సో 2 పవర్ ఆఫ్ 6. బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ ఈక్వల్ చేస్తాం కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ 0.01 టు ద బేస్ 0.1 వాల్యూ ఎంత అని అడిగింది. సో ఇక్కడ 0.01 అంటే మనకి 1/100. 1/100 అంటే 1/10 స్క్వేర్. సో 10 స్క్వేర్ అంటే 10 పవర్ ఆఫ్ -2. అలాగే 0.1 అంటే బేస్ నెంబర్ 1/10. 1/10 అంటే 10 పవర్ ఆఫ్ -1. ఇప్పుడు దీని ప్రకారము మనం ఏం రాస్తాం, లాగ్ 0.01 అంటే దీని ప్లేస్లో 10 పవర్ ఆఫ్ -2 కింద బేస్ 10 పవర్ ఆఫ్ -1. ఈ రెండిట్లో కూడా కోఎఫిషియంట్ మనకి ఏదైతే ఉందో పవర్ ఏదైతే ఉందో అది కోఎఫిషియంట్ అవుతుంది. -2 అనేది ఏమో కోఎఫిషియంట్ అయితే -2 అవుతుంది. అలాగే -1 అనేది కోఎఫిషియంట్ డినామినేటర్కి వస్తుంది. సో లాగ్ 10 టు ద బేస్ 10. -2 -1 లోపల క్యాన్సిల్ చేస్తే 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2. 0.01 అంటే 1/100. 1/10 స్క్వేర్ 10 పవర్ ఆఫ్ -2. ఇక్కడ 10 పవర్ ఆఫ్ -1 వచ్చింది. సూత్రం ఇక్కడ రాసిన చూడండి, లాగ్ a పవర్ ఆఫ్ m టు ద బేస్ x పవర్ ఆఫ్ n. సో m అనేది కోఎఫిషియంట్ అవుతుంది. అలాగే n కూడా కోఎఫిషియంట్ అవుతుంది. అయితే m అనేది న్యూమరేటర్, n అనేది డినామినేటర్. m/n లాగ్ a టు ద బేస్ x. ఇది సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ లాగ్ 5 టు ద బేస్ 625. ఇక్కడ కూడా సేమ్ లాగ్ 5 అలాగే రాసుకుంటాం. 625 ఏమవుతుంది, 5 పవర్ ఆఫ్ 4 అవుతుంది. 5 పవర్ ఆఫ్ 4. మనకి రెండింటి బేస్ సేమ్ మార్చుకోవాలి. సో చిన్నది ఏంది ఇక్కడ అంటే 5 కాబట్టి 625ని 5 పవర్ ఆఫ్ 4. 5 5 25, 25 5 125, 125 5 625. 5 పవర్ ఆఫ్ 1 టు ద బేస్ 5 పవర్ ఆఫ్ 4. సేమ్ ఫార్ములా ప్రకారం 1/4 లాగ్ 5 టు ద బేస్ 5 రాసుకుంటాం. 1/4 లాగ్ 5 టు ద బేస్ వాల్యూ 1. సో 1/4 into 1 1/4. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. The HCF of 2 power of 3 into 3 power of 3 into 5 square and 2 square into 3 into 5 cube. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఇచ్చిండు. ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఇచ్చిండు. ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఇచ్చి HCF గాసాక అడుగుతున్నాడు. మరి గాసాక తెలుసుకోవాలంటే రూల్ ఏంది, మనకి ఇచ్చినటువంటి రెండింటిలో ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసినప్పుడు ఉమ్మడి కారణాంకం అంటే కామన్ ఫ్యాక్టర్ తీసుకుని లీస్ట్ పవర్, కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ పవర్. సో రెండిట్లో ఫస్ట్ 2 చూడాలి. 2 ఉంది. సో 2 తీసుకుంటాం.
అలాగే నెక్స్ట్ బేస్ 3 ఉంది, 3 తీసుకుంటాం. 5 ఉంది, 5 తీసుకోవాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ లీస్ట్ పవర్ 2 పవర్ ఆఫ్ 3, 2 పవర్ ఆఫ్ 2. సో లీస్ట్ ఏది ఉంది? 2 పవర్ ఆఫ్ 2. 3 పవర్ ఆఫ్ 3, 3 పవర్ ఆఫ్ 1. లీస్ట్ ఏది ఉంది? 3 పవర్ ఆఫ్ 1. 5 స్క్వేర్ 5 క్యూబ్. లీస్ట్ ఏది ఉంది? 5 స్క్వేర్. సో 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 స్క్వేర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో కామన్ ఫ్యాక్టర్ లీస్ట్ పవర్ ఇది హెచ్సిఎఫ్. ఒకవేళ సేమ్ క్వశ్చన్ ఎల్సిఎం అయితే ఏం చేయాలి? ఆల్ ఫ్యాక్టర్స్ 2, 3, 5. సో ఒకవేళ మనకి 7 ఉంటే కూడా ఒక దాంట్లో 7 ఉండి ఒక దాంట్లో లేకపోతే రాసుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ పవర్ 2 క్యూబ్, 3 క్యూబ్, 5 స్క్వేర్. ఇది ఎల్సిఎం. ఎల్సిఎంకి ఏమో ఆల్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, హెచ్సిఎఫ్కి ఏమో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కండిషన్ హెచ్సిఎఫ్కి ఏమో లీస్ట్ పవర్ తీసుకోవాలి, ఎల్సిఎంకి ఏమో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 48, 72, 60. ఈ 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫస్ట్ చూడండి, బాగా చూడండి. ఇక్కడ మనకి ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్దేమో గాసాక, రెండవదేమో కాసాగు. సో ఫస్ట్ దాంట్లో ఇప్పుడు సి అనేది రాంగ్ ఆప్షన్. ఎందుకు? 720 ఎక్కడైనా సరే ఎల్సిఎం అనేది పెద్దగా ఉంటుంది, హెచ్సిఎఫ్ చిన్నగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ 720 ఇచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సి తీసేసినాం. నెక్స్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 48, 72, 60. అట్ ద సేమ్ టైం ఎల్సిఎం తెలుసుకోవచ్చు, హెచ్సిఎఫ్ కూడా తెలుసుకోవచ్చు. 3 నెంబర్స్ కూడా ఏ విధంగా తెలుసుకోవచ్చు చూద్దాం. ఈ 3 నెంబర్స్ కూడా మనం ఎల్సిఎం లాగానే కామాతో సపరేట్ రాస్తూ ఒకే ఆర్డర్లో ఒకే అడ్డు వరుసలో రాసుకుంటాం, హారిజంటల్ లైన్లో రాసుకుంటాం. ఇప్పుడు 48, 72, 60 3 నెంబర్స్ కూడా మనకి 12 టేబుల్లో డివైడ్ అవుతాయి. సో 12 4 జ 48, 12 6 జ 72, 12 5 జ 60. ఓకేనా? ఈ 3 నెంబర్స్ కూడా ఒకే టేబుల్లో డివైడ్ అయితే మనకు తెలిస్తే డైరెక్ట్ రాసుకోవచ్చు. అయితే నేను ఎందుకు రాస్తున్నా డైరెక్ట్ 12 ఎందుకు రాస్తున్నా అంటే ఎట్లా 12 ఆప్షన్ ఉన్నటువంటి మనకి 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 12 టేబుల్ చెక్ చేద్దాం. 12 4 జ 48, 12 6 జ 72, 12 5 జ 60, 4 6 5. ఈ 3 నెంబర్స్ కూడా ఒకటి కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 12 ఇస్ ద హెచ్సిఎఫ్. 12 ఇస్ ద హెచ్సిఎఫ్ అంటే 24 ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇప్పుడు 4 ఉంది, 6 ఉంది, 5 ఉంది. సో 2 నెంబర్స్ ఏమో 4 6 2 టేబుల్లో వస్తున్నాయి. 2 2 జ 2 3 జ 5 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ 12 2 జ 24 తీసుకోకూడదు. ఓన్లీ 3 నెంబర్స్ డివైడ్ అయితే 12తో మాత్రమే డివైడ్ అవుతుంది. 12 ఇస్ ద హెచ్సిఎఫ్. ఇప్పుడు మీద రిమైనింగ్ మల్టిప్లై చేస్తే 2 5 జ 10, 10 3 జ 30, 12 2 జ 24, 24 ఇంటూ 30 720, 720. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి. ఓకే. ఒకేసారి 2 ఆర్ మోర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ నెంబర్స్ ఆల్ ఏ నెంబర్తో డివైడ్ అవుతాయో అది హెచ్సిఎఫ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్లో కూడా రిమైనింగ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. సో ఏ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ సో యూనిక్ వే. మనకి అర్థమెటిక్ థీరం ఉంది. సో ప్రతి సంయుక్త సంఖ్యను కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎన్ని విధాలుగా రాయవచ్చు అంటే ఒకే విధంగా రాయవచ్చు. ఓకే. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము అంటాం. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఏ యూనిక్ వే మనకి ఎనీ కాంపోజిట్ నెంబర్ ఏదైనా కావచ్చు. 4 అంటే 2 ఇంటూ 2 రాస్తాం. 6 అంటే 2 ఇంటూ 3 రాయొచ్చు, 3 ఇంటూ 2 రాయొచ్చు. ఎలా రాసినప్పటికీ యూనిక్ వే మాత్రమే రాస్తాం, ఒకే విధంగా మాత్రమే రాయగలుగుతాం. సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్. సో ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నాం. మనకి 2 3 7 2 వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. 7 11 ఆల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. హైయెస్ట్ పవర్ 2 పవర్ ఆఫ్ 7, 3 పవర్ ఆఫ్ 4, 7 పవర్ ఆఫ్ 1, 11 పవర్ ఆఫ్ 1. సో మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఎల్సిఎం అన్నప్పుడు ఆల్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ పవర్స్. నెక్స్ట్ క్వశ్చన్. 4 పవర్ ఆఫ్ n అనేది కింది వాటిలో దేంతో అంతమగును? సో n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. n అనేది సహజ సంఖ్య అయితే 4 పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ చెక్ చేసుకోవచ్చు. 4 స్క్వేర్ అంటే 16, 4 క్యూబ్ అంటే 64, మళ్ళీ 4తో ఎండ్ అవుతుంది. 4 పవర్ ఆఫ్ 4 అంటే 256. దేంతో ఎండ్ అవుతుంది? 4 ఆర్ 6తో ఎండ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో 163800 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. సో మీరు ట్రై చేయండి. సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే మనకి 163800 రాసుకుంటాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి, మీకు తెలుస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 72 96 72 లేక గాసాబా. సో మనకి మరి కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కాదు పైంది. మరి ఏదవుతుంది అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం గాసాక అన్నప్పుడు హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వస్తాం. ఫస్ట్ 96, 72 టేబుల్లో మనకి 72 రాదు, 96 రాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇది కూడా రాంగ్ ఆప్షన్. 24 3 జ 72, 24 4 జ 96. సో రెండింటిని డివైడ్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అయితే ఇటువంటి లెక్కల్లో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది నన్న ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ 12 ఉందనుకోండి,
ఇక్కడ ఆప్షన్ సిలో 24 కాకుండా 12 ఉంది అనుకోండి, 12 టేబుల్లో 2 వస్తాయి, 72 వస్తుంది, 96 వస్తుంది. కానీ హెచ్సిఎఫ్ కాదు, ఎందుకంటే 24 అనేది రాంగ్ కరెక్ట్ ఆప్షన్ కాబట్టి మనకు అటువంటి పరిస్థితుల్లో రాంగ్ అవుతుంది కాబట్టి ఇట్లా చెక్ చేస్తూ మనకి ఒకసారి ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 10, 20, 30 ఎల్సిఎం. సో మరి ఎల్సిఎం అన్నప్పుడు ఏం చేస్తాము అంటే మనకి లీస్ట్ నెంబర్ నుంచి వెళ్ళాలి. 10, 20, 60, 300. ఎందుకంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మనకి 30 అనేది 10 టేబుల్లో 30 టేబుల్లో 10 రాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్, ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 60 10 టేబుల్లో వస్తుంది, 20 టేబుల్లో వస్తుంది, 30 టేబుల్లో కూడా వస్తుంది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లేకపోతే మనం చేయొచ్చు కూడా, చేసినా కూడా. సో 10 టేబుల్ వస్తుంది, 10 1 జా, 10 2 జా, 10 3 జా, 10 2 జా 20, 23 జా 60. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్. సో మీకు చేసి ఇప్పుడు ఆప్షన్స్ను ఒకసారి చాట్ బాక్స్లో ట్రై చేయండి. మనకి కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి, లీస్ట్ పవర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది 26 169 గాసాబు 13 అయితే కాసాబు ఎంత? సో హెచ్సిఎఫ్ ఆఫ్ 26 అండ్ 169 ఈజ్ ఈక్వల్ 13 అయితే ఎల్సిఎం ఎంత అని అడిగింది. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క రిలేషన్ నేర్చుకున్నాం. సో 26 into 169 టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 13 into ఎల్సిఎం. సో 13 మల్టిప్లై చేస్తుంది, రెండో సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 26 into 169 by 13 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం. 13 1 జా, 13 2 జా, 169 2 జా 338. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇక్కడ కావాలంటే మీరు గమనించవచ్చు 13 టేబుల్లో 338 వస్తుంది కాబట్టి మనకి ఫ్యాక్టర్ కూడా అవుతుంది హెచ్సిఎఫ్ అనేది. నెక్స్ట్ ఇది 33 by 2 power of 2 into 5 power of 5 power of 1 అనే దశాంశం ఎన్ని అంకెల తర్వాత అంతం అవుతుంది. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ విల్ టర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్స్ అని అడిగింది. సో 2 power of 2 ఉంది, 5 power of 1 ఉంది. 2 టేబుల్లో 5 టేబుల్లో మనకి ఎండ్ క్యాన్సల్ కావట్లేదు. సో ఇప్పుడు క్యాన్సల్ కావట్లేదు అంటే అది మనకి సింప్లెస్ట్ ఫామ్లో ఉంది. సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్ ఎంత ఉంటే అన్ని డెసిమల్స్ ప్లేసెస్ వస్తాయి. 2 ఉంది కాబట్టి 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏ కామా బి కామా సి ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ స్క్వేర్ బి క్యూబ్ సి ఏ బి స్క్వేర్ సి. సో ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏ బి సి. లీస్ట్ పవర్ ఏ పవర్ ఆఫ్ 1 బి స్క్వేర్ సి పవర్ ఆఫ్ 1. సో ఏ బి స్క్వేర్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హెచ్సిఎఫ్. సో ఈ కింది వాటిలో అంతమయ్యే దశాంశం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ టర్మినేటింగ్ డెసిమల్. అంతమయ్యే దశాంశము. సో టర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే డినామినేటర్ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 or 5 ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే 2 7 జా, 2 17 జా, ఇక్కడ 7 2 జా, 7 5 జా, ఇక్కడ 25 by 2 into 3. సో ఇక్కడ 18 by 7. డినామినేటర్ 7 ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ 2 into 3 ఉంది, 3 ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. ఓకే, 2 by 5 ఉంది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశం. మనకి సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చిన తర్వాత డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ లోపల 2 or 5 ఆర్ బోత్ 2 or 5 ఆర్ బోత్ ఉన్నట్లయితే టర్మినేటింగ్ డెసిమల్, అదర్వైజ్ నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1 to 10 ఏ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 1 to 10. 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి అంకెల చేత భాగించబడే చిన్న సంఖ్య అని అడిగిండు. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇందులో కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 1 అవసరం లేదు మనకి, 2 టేబుల్లో 4 వస్తుంది కాబట్టి 2 కూడా అవసరం లేదు, 3 అవసరం లేదు, 4 అవసరం లేదు, 5 అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇందులో బిగ్ నెంబర్కు స్మాల్ నెంబర్ ఫ్యాక్టర్ అయితే బిగ్ నెంబర్ ఏదైతే ఉందో దాని ఫ్యాక్టర్స్ ఇవి అవుతున్నాయి కాబట్టి ఇవి లేకపోయినా కూడా ఎల్సిఎం కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు 2 టేబుల్లో 2 3 జా, 2 7 జా, 2 4 జా, 2 9 జా, 2 5 జా. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1 జా, 7 4 3 5. మల్టిప్లై చేస్తే 4 5 జా 20, 23 జా 60, 67 జా 420, 420 into 2 3 జా 6. మల్టిప్లై చేస్తే 2520. 2520. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 65 by 2 power of 2 into 5 power of 3. డెసిమల్ ఎక్స్పాన్స్ టర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్స్ అని అడిగింది. చాలా మంది ఇంతకుముందు చెప్పినట్టు 2 power of 2 ఉంది, 5 power of 3 ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి 3 అనే ఆప్షన్ అనుకుంటాం. అయితే మనం ఇందువరకు చెప్పుకున్నాం ఫస్ట్ సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి. సో ఇది 5 టేబుల్లో డివైడ్ అవుతుంది. 5 13 జా, ఇక్కడ ఒకటి తగ్గుతుంది 2 వస్తుంది. 13 by 2 square into 5 square. ఫస్ట్ మనం ఏం చేయాలి, సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి ఖచ్చితంగా. సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చిన తర్వాత ఇప్పుడు మనకి 2 square into 5 square ఉంది కాబట్టి
ఆఫ్టర్ 2 డెసిమల్స్లో టర్మినేట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ ద రేషనల్ ఫార్మ్ ఆఫ్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డినామినేటర్ ఈజ్ 2 or 5 ఓన్లీ. 2 or 5 ఓన్లీ. 2 అన్న ఉంటుంది, 5 అన్న ఉంటుంది, 2 అన్న ఉంటాయి. సో 2.6 బార్ యొక్క అకరణీయ సంఖ్యా రూపము. సో నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ ఇచ్చిండు, దీన్ని మనం p/q ఫామ్లోకి మార్చాలి. ఇది మనం 8th క్లాస్ 9th క్లాస్లో నేర్చుకున్నాం. సో 2.6 బార్ ఇచ్చినప్పుడు మరి దాన్ని ఏ విధంగా మారుస్తామంటే 26 - 2/9 ఇది ఫార్ములా. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో చూడాలి, దాని పాయింట్ రిమూవ్ చేసి 26 రాసుకుంటాం, మైనస్ మనకి పాయింట్ కంటే బిఫోర్ ఉన్నటువంటి నెంబర్ని మైనస్ చేయాలి, బై కింద మనము బార్కి ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెలు రాసుకోవాలి, 9 రాసుకోవాలి. సో 24/9. సో క్యాన్సల్ చేస్తే 3 8 జా 24, 3 3 జా 8/3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో మనకి తెలియకపోతే ఇవన్నీ అవసరం లేదనుకుంటే మనకి ఆప్షన్స్ నుంచి వెళ్తాం. 3 2 జా 6, 1 మిగులుతుంది, 1 మిగులుతుంది, 3 3 జా 9, 2.3 బార్ వచ్చింది, ఇది కాదు. నెక్స్ట్ 3 2 జా 6, 2 మిగిలింది, 2 6 జా 18, మళ్ళీ 2 మిగిలింది, 2 6 జా 18, మళ్ళీ 2 మిగిలింది. సో అయిపోయింది ఆప్షన్. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. మనకే సూత్రం రావాలి, ఇలా చేయాలి అనేది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళవచ్చు. మిగతాయి రావచ్చు. చూడండి 7 2 జా 14, 1 మిగులుతుంది, 2 మిగులుతుంది, 2 మిగులుతుందంటే ఏమొస్తుంది, 7 2 జా 14 వస్తుంది. మనకి 2.6 రావట్లేదు కాబట్టి ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 729 ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయాలి. సో ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే 3 2 జా 6, 3 4 జా అగైన్ 3 3 జా 3 8 జా 3 1 జా 3 27 జా 3 9 జా 3 3 జా 3 1 జా 1 వచ్చేంతవరకు రాస్తాం. సో 3 6 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3^6. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ సి. సో 36 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 36 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 36 నేను రాయొచ్చు 4 × 9 రాయొచ్చు. 4 అంటే 2 × 2, 9 అంటే 3 × 3. సో 2² × 3². ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 2 and 3. సో 2 ఉన్నాయి. సి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు బేస్ ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అవే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. √p + √q ఈజ్ ఇరేషనల్ నెంబర్ వేర్ p and q. సో √p మరియు √qలు కరణీయ సంఖ్య అయినట్టయితే ఖచ్చితంగా కూడా అవి ఏమి ఉండాలి, మనకి ప్రధాన సంఖ్యలై ఉండాలి. సో ప్రధాన సంఖ్యలు అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్లో కూడా ప్రధాన సంఖ్యలు అయినాయంటే ఖచ్చితంగా కూడా మనకి రూట్లో ఉన్నటువంటి సంఖ్య ప్రైమ్ నెంబర్ అయితే ఇది కరణీయ సంఖ్య అవుతుంది. కరణీయ సంఖ్యకు ఇంకో కరణీయ సంఖ్య కూడితే అది కూడా కరణీయ సంఖ్య అవుతుంది. సో మనకి అకరణీయ సంఖ్యలు సరి సంఖ్యలు అనేవి కూడా అవుతాయంటే చెప్పలేం, కానీ మనకున్న దాంట్లో ఇప్పుడు ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. a, b are positive integers. a x⁻³ y², b = x y³. ఫైండ్ HCF of a, b. HCF అడిగింది కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తాం, కామన్ ఫ్యాక్టర్స్ రాస్తాం x, y. లీస్ట్ పవర్ x⁻1 y². సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.